నితిన్ కెరీర్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడింది. ఎలాంటి కథ చేసినా ప్రేక్షకులు రిజెక్ట్ చేసేస్తున్నారు. రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలకైతే కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ మధ్య కేవి ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించాడు. అది మినహాయిస్తే కొత్త కథలే ఒప్పుకోలేదు. ఇదివరకు నితిన్ దగ్గరకు వెళ్లిన కొన్ని కథలు కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకొని వేరే హీరోల చేతుల్లో పడిపోతున్నాయి. విక్రమ్ కే కుమార్ కూడా నితిన్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. ఇష్క్ కాంబో కాబట్టి నిర్మాతలు కూడా రెడీ అయ్యారు. కానీ నితిన్ వరుస ఫ్లాపుల నేపథ్యంలో ఇప్పుడు ఈ కథ చేతులు మారి విజయ్ దేవరకొండ దగ్గరకు చేరిందని తెలుస్తోంది. ఈ మధ్య విజయ్ దేవరకొండ, విక్రమ్ మధ్య చర్చలు నడిచాయి. విక్రమ్ తో పనిచేయడానికి విజయ్ సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే రెమ్యూనరేషన్, ఇతర లెక్కలు తేలాల్సి ఉంది. అన్ని కుదిరితే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తుంది. గుర్రపు స్వారీల నేపథ్యంలో సాగే కథ ఇది. స్వారీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. విజయ్ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలున్నాయి. రౌడీ జనార్దన, రణబాలి సెట్స్ పై ఉన్నాయి. ఇవి 2 పూర్తయిన తర్వాతే విక్రమ్ సినిమా మొదలవుతుంది.